యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. చాలా జాగ్రత్తగా ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేస్తున్నప్పుడు అపోస్తుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘానికి రాసినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి పత్రిక. ఈ పత్రికలో దేవుడు కుటుంబం గురించి మాట్లాడడానికి ఆయన ఎంతగానో ఇష్టపడ్డారు. కారణం ఏంటంటే ఈ భూమి మీద కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడాలంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తప్ప మరెవరు కూడా మాట్లాడడానికి అర్హత లేదని చెప్తా. వాక్యాన్ని బట్టి ఆలోచన చేస్తే ఈ భూమి మీద ఉన్నటువంటి మనం అందరం కూడా ఎవరు కూడా పెర్ఫెక్ట్ కాదు. ఎందుకంటే ఈ భూమి అనే గృహం మీదకి మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదామును పుట్టించి ఆదాములో నుండి అవ్వను తయారు చేసి ఒక కుటుంబ వ్యవస్థకు మొట్టమొదటిసారిగా నాంది పలికినటువంటి వ్యక్తి ఎవరంటే నీవు నేను ఆరాధన చేస్తున్నటువంటి నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు. నమ్మిన వారు చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని సన్నుతున్నారు. కాబట్టి కుటుంబ వ్యవస్థ అక్కడ మాట్లాడుతూ పౌలు గారు ఒక మాట అంటాడు, పురుషుడు కొరకు స్త్రీ సృష్టించబడింది కానీ స్త్రీ కొరకు పురుషుడు సృష్టించబడలేదు. కాబట్టి గమనించాలి, ఇక్కడ మాట్లాడుతూ సంఘంతో పోలిక చేస్తున్నాడు. సంఘంలో లోపాలు ఉన్నాయి, సంఘంలో కళంకం ఉంది, సంఘంలో ముడతలు ఉన్నాయి. అయితే దేవుడు వీటిన్నిటినీ కూడా వేటిని పట్టించుకోకుండా తన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని ఇచ్చి సంఘాన్ని ఏ విధంగా అయితే కొన్నాడో, సంఘానికి ఏ విధంగా అయితే శిరస్సుగా ఉన్నాడో, అదే రీతిన కుటుంబ వ్యవస్థలో పురుషుడు సంఘానికి జాగ్రత్తగా గమనించాలి, కుటుంబంలో నాయకుడిగా ఉండాలి. దేవుని నామమున స్తోత్రము కలుగు. కాబట్టి సంఘానికి హెడ్ గమనించాలి, ప్రభువైన యేసుక్రీస్తు వారు అయితే కుటుంబానికి హెడ్ ఎవరంటే భర్త. కాబట్టి ఈ వారం ఈ మెసేజ్ తయారు చేయడంలో ఉద్దేశం ఏంటంటే ఈ వారం అందరూ ఎక్కువ పురుషులు వస్తారు. ఈ వారం అందరూ ఎవరు వస్తారండి? పురుషులు వస్తారు. కాబట్టి ఖచ్చితంగా మెసేజ్ దీనికోసం తయారు చేశాను. మళ్ళీ వచ్చే వారం మనకి అందుబాటులో ఉండరు. కాబట్టి వచ్చే వారం భార్యల గురించి మాట్లాడదాం. కాబట్టి ఈ ఒక్క వారానికి ఏంటంటే కుటుంబంలో భర్త ఎలా ఉండాలి, భర్త యొక్క ప్రాధాన్యత ఏంటి, భర్త ఎలాగా ఉంటే దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా ఉంటాడు. వాస్తవానికి ఈ వాక్యాన్ని సిద్ధపాటు చేస్తున్నప్పుడు నాలో కూడా చాలా లోపాలు కనపడ్డాయి. ఎందుకంటే నేను కూడా సరిగా ఉండలేకపోతున్నానేమని చెప్పి ఈ భర్త ఆ పోస్ట్ని బట్టి ఆలోచన చేస్తే చాలా లోపాలు కనపడ్డాయి. అయితే వాక్యము రెండంచులు గల ఖడ్గం కనుక మనలో మనం సరి చేసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా బయట ఉన్నటువంటి పురుషులు కానివ్వండి, లోపల ఉన్నటువంటి యవనస్తులు కానివ్వండి, ఖచ్చితంగా ఈ వాక్యం మీద మీ దృష్టి నిలపాలి. హెడ్ అనేది, శిరస్సు అనేది ఏం చేస్తుందంటే శరీరంలో ఉండే అన్ని భాగాలను కూడా కంట్రోల్ చేస్తుంది. ఉదాహరణకి నేను ఇక్కడ మాట్లాడుతున్నాను, అక్కడ మిక్సర్ ఉంది, ఇక్కడ కీబోర్డ్ కానీ, అలాగే నేను మాట్లాడే ఈ మౌత్ కానీ, అలాగే అక్కడ వీడియో రికార్డింగ్ కానీ, ఇవన్నీ కూడా దేనికి కనెక్ట్ అయి ఉంటాయంటే అక్కడ ఆలోచన చేస్తే భర్త ఉన్నసేపు భర్త వాల్యూ తెలియదు అని చాలామందికి, అలాగే భార్య ఉన్నంతసేపు భార్య వాల్యూ తెలియదు మనకి. ఒకసారి వాళ్ళు మనల్ని విడిచి శాశ్వతంగా దూరం అయిపోయిన తర్వాత అప్పుడు తీరిగ్గా మనం అంటాం, భర్త ఉంటే బాగుండు, ఇవన్నీ కూడా చక్కబెట్టుకుందును, ఈ కుటుంబ బాధ్యత, ఈ బిడ్డల బాధ్యత అంతా కూడా తను సక్రమంగా నిర్వర్తించేవాడు, ఇప్పుడు అవన్నీ కూడా నా మీద పడ్డాయి అంటాం. కానీ వాస్తవానికి అతడు మనతో ఉన్నప్పుడు మనం సరిగా ఉండే వ్యవహరించే తీరులో కానీ, మాట్లాడే తీరులో కానీ చాలా లోపాలు ఉంటాయి. అయితే మొట్టమొదటిసారిగా గమనించాలి, భర్త ఎలా ఉండాలో దేవుడు స్పష్టంగా 66 పుస్తకాల్లో రాయించి ఉంచారండి. భర్త అనే మాట ఆదికాండం 3వ అధ్యాయంలో ప్రారంభించబడింది, చివరిగా ప్రకటన గ్రంథం చివరిలో ముగించబడింది. భర్త అనే మాట 46 సార్లు ఉందండి. దేవుని నామమున స్తోత్రము కలుగును. భర్త అనే మాటకు అర్థం ఏంటంటే భరించేవాడు. భర్త అనే మాటకు అర్థం ఏంటండి? భరించేవాడు. చాలా జాగ్రత్తగా విషయాలు బట్టి మనం ఆలోచన చేస్తే కుటుంబంలో భర్త అనే వ్యక్తిగా మనం ఉంటే గనక మొట్టమొదటి లక్షణం మనం చూడాల్సినటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి భార్యను భర్త ఏం చేయాలంటే ప్రేమించగలగాలి. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఎవరిని ప్రేమించాలండి? భార్యను ఖచ్చితంగా ప్రేమించగలగాలి. ఎందుచేతనంటే 20 సంవత్సరాలు ఒక అబ్బాయి ఒక చోట పెరుగుతాడు, అలాగే 20 సంవత్సరాలు ఒక అమ్మాయి ఒక చోట పెరుగుతుంది. ఇద్దరిని తీసుకొచ్చి ఏం చేస్తామంటే మనం జతపరుస్తాం. ఈ జతపరిచిన తర్వాత వాళ్ళకి ఇచ్చిన కట్న కానుకలు వాళ్ళ కాపురాన్ని నిలబెట్టలేవు, వాళ్ళకి ఇచ్చినటువంటి ఆస్తిపాస్తులు వాళ్ళ కాపురాన్ని నిలబెట్టలేవు. కానీ వాళ్ళిద్దరి మధ్య కనుక ప్రేమ అనేది కనుక ఉంటే ఆ కాపురం సజావుగా సాగుతుందండి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని ఖచ్చితంగా భర్తకు దేవుడిచ్చినటువంటి వాగ్దానం మొట్టమొదటి మాట, ఫస్ట్ పాయింట్ ఏంటంటే భర్త అనేవాడు భార్యను ఏం చేయాలి? ప్రేమించాలి. చాలా జాగ్రత్తగా విషయాలు బట్టి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆదికాండం 29 అధ్యాయం 20 వచనంలో ఒక మాట ఉంటుంది, మీరు తీయొద్దు కానీ వినండి. అక్కడ ఒక వ్యక్తి కనబడతాడు, అతని పేరేంటంటే యాకోబు. అతని పేరేంటండి? యాకోబు. యాకోబు ఆ లాబాను దగ్గరికి వెళ్ళి 7 సంవత్సరాలు కొలువు చేసిన తర్వాత వాస్తవానికి చిన్న కుమార్తెను ప్రేమిస్తాడు, రాహేలును. రాహేలునిచ్చి పెళ్లి చేయకుండా ఎవరినిచ్చి పెళ్లి చేస్తారంటే పెద్దామనిచ్చి పెళ్లి చేస్తాడు, లే ఆమె పేరు. అయితే మరలా మామయ్య దగ్గరకు వచ్చి అడుగుతాడు, నేను చిన్నదాన్ని ప్రేమించాను కనుక చిన్న కుమార్తెను చేసుకోవాలని ఆశపడుతున్నానంటే ఇంకొక 7 సంవత్సరాలు చేయంటాడు. ఎన్ని సంవత్సరాలు అండి? ఇంకొక 7 సంవత్సరాలు చేయంటాడు. ఆ 7 సంవత్సరాలు యాకోబుకి ఎలా గడిచినాయో మనం చూద్దాం. జాగ్రత్తగా గమనించాలి. 29, 20 నుంచి చదువుతున్నాను చూడండి. యాకోబు రాహేలు కోసం 7 సంవత్సరములు కొలువు చేసెను,
అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అతనికి కొద్ది దినములుగా తోచెను. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని సన్నుతిందాం. ఏంటండి 7 సంవత్సరాలు ఎలా గడిచినాయంట? కొద్ది దినాలుగా గడిచినాయంట. అంటే ఈ యొక్క యాకోబు రాహేలును ఎంతగా ప్రేమించాడో మీరు అర్థం చేసుకోండి. ఏమండి 10 రోజులు కనుక ఒక గదిలో ఉంటే కనుక బుర్రపాడైపోతుంది మనకి. 10 రోజులు ఎవ్వరు లేని గదిలో కనుక మనల్ని బంధించి పెడితే మన ఆలోచనలు మారిపోతాయి, మన ఉద్దేశాలు మారిపోతాయి. కానీ గమనించాలి, ఇక్కడ ఇంచుమించుగా ఎన్ని సంవత్సరాలు అండి? 7 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అండి? 7 సంవత్సరాలు అక్కడ పాలితనం చేసిన, 7 సంవత్సరాలు అక్కడ లాభాను దగ్గర ఉన్న ఆ 7 సంవత్సరాలు ఎలా గడిచినాయంట? కొద్ది దినాలుగా గడిచినాయంట. కొద్ది దినాలుగా గడవడంలో గల ప్రముఖ పాత్ర వహించింది ఏంటో తెలుసా? రాహేల్ అంటే యాకోబుకి అమితమైన ప్రేమ. దేవుని నామన స్తోత్రం. 7 సంవత్సరాలే కాదు, ఆమె అలాగ ఉంటే ఇంకో 10 సంవత్సరాలు కూడా పాలితనం చేస్తాడు. అదనమాట విషయం. గమనించాలి, భర్త ఎవరిని ప్రేమించాలండి? భార్యను ప్రేమించాలి ఖచ్చితంగా. అలాగే భార్య భర్తకి ఏం చేయాలంటే లోబడాలి. ఈ రెండు ఎవరైతే ఫాలో అవుతారో, ఈ రెండింటిని ఎవరైతే ఖచ్చితత్వంగా పాటిస్తారో ఖచ్చితంగా వాళ్ళ కుటుంబ జీవితాలు అత్యద్భుతంగా ఉంటాయి. దేవుని నామన స్తోత్రం కలుగును. కాబట్టి కుటుంబంలో భర్త ఒక నిర్ణయం తీసుకున్నాడంటే ఆ నిర్ణయం తీసుకునే అధికారం పూర్తిగా ఎవరికి ఉందంటే భర్తకే ఉంది. మరి భార్య ఏం చేయాలంటే మీరు అడిగితే ఆ భార్య ఆ నిర్ణయం తీసుకోవటం వల్ల వచ్చే లాభ నష్టాలు ఏంటో ఓ మంచి సలహాదారుడిగా ఉండాలి. దేవుని నామన స్తోత్రం కలిగిన. చాలా జాగ్రత్తగా గమనించాలి. కొన్ని కుటుంబాల్లో భార్యలు నిర్ణయం తీసుకుంటారో భర్తలు ఏం చేస్తారంటే సలహాదారులుగా ఉంటారు. కాబట్టి కుటుంబానికి సంబంధించి పూర్తి వ్యవహారాల్లో బాధ్యత వహించాల్సింది ఎవరంటే భర్త. దేవుని నామన స్తోత్రం గల. కారణం ఏంటంటే వివాహం అప్పుడు మన పెద్దోళ్ళు ఏం చేస్తారంటే సహజంగా ఇద్దరి మధ్య కూడా, భార్య భర్తలు ఇద్దరి మధ్య కూడా ఒక 5-6 సంవత్సరాల్లో డిఫరెన్స్ ఉండేలాగా చూస్తారు. కారణం ఏంటంటే భర్త కొంచెం మెచ్యూర్డ్గా ఉంటే కనుక ఆ కుటుంబ నిర్ణయాలు ముందుకు కొనసాగుతాయి. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏ కుటుంబంలో అయితే భర్త నిర్ణయాలు తీసుకుంటాడో ఆ కుటుంబం అద్భుతంగా కొనసాగుతుంది. దేవుని నామన స్తోత్రము గల. భర్తలు చెప్పే అతిపెద్ద అబద్ధం ఏంటంటే చాలా జాగ్రత్తగా గమనించాలి. మా ఇంట్లో నాదే ఫైనల్ డెసిషన్ అని అంటారు. ఏమంటారండి? మా ఇంట్లో నాదే ఫైనల్ నిర్ణయం అండి, ఇంకెవరిని కూడా అడగక్కర్లేదు అంటారు. అలాగే భార్య చెప్పే అతిపెద్ద అబద్ధం ఏంటంటే నాదేముందండి అంతా ఆయనే చూసుకుంటారు. అసలు నువ్వు చెప్తేనే ఆయన మాట్లాడతాడు. అది విషయం. అసలు నువ్వు చెప్తేనే ఆయన మాట్లాడతాడు. కానీ మనమేమంటామంటే నాదేముందండి అంతా ఆయనే చూసుకుంటాడండి. చాలా జాగ్రత్తగా గమనించాలి. కుటుంబ వ్యవస్థ అనేది సజావుగా ముందుకు సాగాలంటే భర్త నిర్ణయం తీసుకోవాలి, భార్య ఏం చేయాలి? సలహా చెప్పాలి. ఒకవేళ భర్త నిర్ణయం తీసుకున్న తర్వాత అది ఏమన్నా కొంచెం ఇబ్బంది అయిందనుకోండి, నేను ముందే చెప్పాను అనకూడదు. మళ్ళీ ఏమంటారు? మళ్ళీ నేను ముందే చెప్పాను, నువ్వు ఏ నిర్ణయం తీసుకుని ఇదిగో ఇలాగే తగలడుతుంది అంటారు కొంతమంది. కాబట్టి గమనించాలి, కొంచెం ఇబ్బందులు వచ్చినా, అక్కడ ఏదైనా లాభ నష్టాలు వచ్చినా భార్య ఓ మంచి మంత్రిగా సలహాలు ఇవ్వాలండి. దేవుని నామన స్తోత్రం. కాబట్టి మొట్టమొదటి పాయింట్ ఏంటంటే ఈ యొక్క భర్త అనే వ్యక్తి భార్యను ఏం చేయాలండి? ప్రేమించాలి. ప్రేమ ఒకటి ఉంటే చాలండి. ఆస్తిపాస్తులు అక్కర్లా, అంతస్తులు అక్కర్లా, లేకపోతే వాళ్ళ దగ్గర ఏదేమీ కూడా ఉండకపోయినా ప్రేమ అనేది ఒకటి ఉంటే ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాల ముందుకు కొనసాగుతాయి. రెండోది మీరు గమనించాలి, స్త్రీగా ఆమె బలహీనతలు గమనించాలి. స్త్రీగా ఏం చేయాలండి? ఆమె బలహీనతలు గమనించాలి. చూద్దాం. మొదటి ఆ పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక. అందరూ తీద్దామండి, నాతో కలిసి చదివే ప్రయత్నం చేయండి. బయట ఉన్నవారు కూడా తీసి చదవాల్సిందిగా మనం చేస్తున్నాం. ఎందుకంటే ఈ వర్తమానం మన కోసమేనండి. ఎవరి కోసం? భర్తలుగా ఉన్నటువంటి మన కోసం. వచ్చే వారం భార్యల గురించి చెప్తాం మనం. కాబట్టి ఖచ్చితంగా మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం అండి 7వ వచనం అండి. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. అటువలనే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలిన వారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండా జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. దేవుని నామన స్తోత్రము కలుగునుగా. దేనితో కాపురం చేయమన్నాడు? ఆవిడ తెచ్చిన కట్న కానుకలతోట, లేకపోతే ఆవిడ తెచ్చినటువంటి ఆస్తిపాస్తులతోట దేంతో కాపురం చేయమన్నాడండి? జ్ఞానముతో కాపురం చేయమన్నాడు. భర్తకు ఖచ్చితంగా జ్ఞానము చాలా అవసరం. భార్య ఎలా ఉంటుందంటే బలహీనంగా ఉంటుంది. ఏమంటే కొన్ని సందర్భాల్లో భార్య పోలీసు ఉద్యోగం చేస్తున్నా భర్త ఉంటే పక్కనే రక్షణగా ఉంటుంది. దేవుని నామన స్తోత్రం కలుగుగా. భార్య ప్రధానమంత్రి అయినా, భార్య ఆఖరికి ఎమ్మెల్యే అయినా గమనించాలి, ఆమె ఎప్పుడు కూడా ఎవరి యొక్క రక్షణ ఉంటే బాగుంటుందని కోరుకుంటుందంటే భర్త పక్కనుంటే బాగుందని కోరుకుంటుంది. దేవుని నామన స్తోత్రం. ఆమెకు కూడా బలహీనతలు ఉంటాయి. ఏముంటాయండి? ఆమెకు కూడా బలహీనతలు. ఉదాహరణకి నెలసరిలో అదవుతుంది 2-3 రోజులు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, 2-3 రోజులు కొంచెం కష్టంగా ఉంటుంది. ఒకవేళ భర్తగా కనుక మీకు వంట వస్తే ఖచ్చితంగా వంట చేసే ప్రయత్నం చేయండి. నాకు రాదంటే నేను చేయలేదు ఎప్పుడునే, మామూలు చెప్తున్నా. ఒకవేళ భర్తగా కనుక మీకు వంట వచ్చినట్లయితే కనుక ఆ 2-3 రోజులు ఆమెకు ఉన్నటువంటి బలహీనతను అర్థం చేసుకోవాలి. అందుకే చెప్తున్నాడు, ఆమె మిక్కిలి బలహీనమైన ఘటముగా ఎంచండి. అదవుతుందంటే ఫిజికల్గా ఆమె వీక్, మెంటల్గా ఆమె స్ట్రాంగ్ అయి ఉండొచ్చు, కానీ గమనించాలి ఆమెకు ఉన్నటువంటి బలహీనతలు ఏంటి అర్థం చేసుకోండి. అంతే తప్ప ఇంకా లేవలేదేంటి?
మా అమ్మ లేచిపోయింది, 6 అవుతుంది 7 అవుతుందని చెప్పి కొంతమంది గార్జలలాగా అరుస్తారని కొంతమంది చూడండి అప్పుడప్పుడు కనపడుతూ ఉంటారు. కొడితే గోము మీద కూడా చంపేస్తానంటారు కొంతమంది చూడండి. కొన్ని శబ్దాలు వినపడతాయి. ఆడు కొట్టింది లేదు, మనం చూసింది లేదు అనుకోండి, కాకపోతే వినపడుతూ ఉంటాయి మనకి. అదవుతుందండి ఇలాగ పెద్ద పెద్ద హడావుడి చేసి అదవుతుంది గందరగోళం చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే మీ భార్య బలహీన ఘటము. మీరు కాకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు? ఖచ్చితంగా వారికి ఉన్నటువంటి బలహీనతలు ఏంటో, వారికి ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఏమండి, హన్నాకు పిల్లలు లేరండి. హన్నాకు పిల్లలు లేరు, దగ్గరికి ఒక 10 సంవత్సరాలు అవుతుంది. పిల్లలు లేకపోతే పెనిన్నాకు పిల్లలు ఉన్నారు. అన్నగారి యొక్క భర్త పేరు ఏంటంటే ఎల్కానా. అతను వచ్చి అంటాడు, నువ్వు భోజనం మానేసి రోజు ఏడుస్తూ ఉంటున్నావు, అయితే నేను ఒక మాట చెప్తా చూడు, 10 మంది కుమారుల కంటే నేను చాలా ఇంపార్టెంట్ అంటాడు. దేవుని నామమున స్తోత్రం గారు. 10 మంది కుమారుల సంతోషం కంటే నేను చాలా విశేషమైనటువంటి వ్యక్తిని. నేను ఒక్కడు ఉంటే చాలు, నీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. నన్ను బట్టి నువ్వేం చేయాలంటే ధైర్యం తెచ్చుకుంటాడు. నిజానికి ఆ పరిస్థితిలో ఉంటే కనుక ఏ భర్త కూడా ఈ మాట అండేమో, నువ్వు గొడ్రాలుగా ఉన్నావు, నువ్వు పిల్లలకు అంటలేదు, నీ బ్రతికింతే, నీ పరిస్థితి అంటే అని చెప్పి ఒక మాట ఎక్కువే మాట్లాడతాడు తప్ప తక్కువ మాట్లాడాడు. కానీ హన్నాను చూసి అతను అంటాడు కదా చక్కటి మాట, 10 మంది పిల్లల కంటే నేను నీకు స్పెషల్ అంటాడండి. దేవుని నామమున స్తోత్రం. ఆ భరోసా, ఆ ధైర్యము స్త్రీకి ఇచ్చినప్పుడు ఎంత అద్భుతంగా పనిచేస్తుందో ఆలోచన చేయండి. ఎందుకంటే చాలా రకాల బలహీనతలు ఉంటాయి, మనమే అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఉదాహరణకి మీ ఆవిడకి కనుక ఆ వంట రూమ్లో ఏదైనా వంట చేస్తున్నప్పుడు, కిచెన్లో వంట చేస్తున్నప్పుడు ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, ఆ దెబ్బ గురించి ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి చెప్తుంది. ఆ దెబ్బ గురించి ఎక్కడో ఉన్నటువంటి దూరంగా ఉన్నటువంటి తమ్ముడికి ఫోన్ చేసి చెప్తుంది. కానీ భర్తకు మాత్రం చెప్పదు. ఎందుకు చెప్పదు? భర్తే తెలుసుకొని ఆమెను ఏం చేయాలి? ఓదార్చాలి. ఏమైంది, ఎలా నడుస్తున్నావు, ఏమైంది పరిస్థితి అని చెప్పి అనాలి. ఆ మాట అంటే ఎంత ఆనందం పడిపోతుందండి. అందరికీ చెప్తుంది, ఎక్కడో ఉన్న అమ్మకి చెప్తుంది, తమ్ముడికి చెప్తుంది, కానీ భర్తకు మాత్రం తను అనుభవిస్తున్న బాధ ఏంటో చెప్పదు. ఎందుకు చెప్పదంటే భర్తే తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? ఆ భర్తకు జ్ఞానం ఉంటే తెలుసుకుంటాడు. దేవుని నామమున స్తోత్రం కలుగు. అందుకే అన్నాడు, పురుషులారా మీరు జ్ఞానంతో కాపురం చేయండి అన్నాడు. వాస్తవానికి జ్ఞానం అనగానే మనం ఏమనుకుంటామంటే చదువుకునే వాళ్ళకి జ్ఞానం కావాలి, పరీక్ష రాసే వాళ్ళకి మనం జ్ఞానం కావాలనుకుంటాం. కానీ వాస్తవానికి కుటుంబాన్ని కట్టుకోవాలంటే జ్ఞానం కావాలి. దేవుని నామమున స్తోత్రం కలుగును కాదు. ఎందుకంటే వాళ్ళు అన్ని విషయాలు మనతో చెప్పరు. వాళ్ళు ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఏం చేయాలండి? అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. చాలామంది చూడండి అలాగా రెడీ అవుతూ ఉంటారు, ఏదైనా బయటికి వెళ్ళడానికి రెడీ అయినప్పుడు సహజంగా మనం వాళ్ళు రెడీ అయి వచ్చినప్పుడు మనమే ఫస్ట్ మనం చూస్తాం కాబట్టి మనం ఏం చేయాలో చిన్న కాంప్లిమెంట్ ఇచ్చాం అనుకోండి. కాంప్లిమెంట్ ఏంటి? చాలా బాగున్నావు ఈ రోజు అన్నాం అనుకోండి, 2 కేజీలు పెరిగిపోతుంది అప్పుడు సంతోషంలో. అర్థమవుతుంది, చాలా బాగున్నా, నువ్వు ఎంత బాగా రెడీ అయినా చండాలంగా ఉంటావు, ఎందుకు వచ్చిన బాధ అని చెప్పి అన్నావు అనుకోండి, ఇక ప్రయాణం చేస్తుంది కానీ ఈ మాటే ఉంటుంది మనసులో. ఎందుకంటే చిన్న చిన్న విషయాల్లో మనం కరెక్ట్ చేసుకోగలిగితే మన కుటుంబ జీవితాలు అత్యద్భుతంగా వెళ్తాయండి. దేవుని నామమున స్తోత్రము కలుగును గాక. అందుకే పేతురు భక్తుడు అంటున్నాడు కదా, పురుషులారా మీరు కుటుంబంలో జ్ఞానంతో మీరేం చేయండి? కాపురం చేయండి. ఎందుకంటే ఈ విషయాలన్నీ కూడా ఇద్దరు కూడా పూర్తి అవగాహన కలిగి ఉండాలండి, ఒకరి సమస్యల్లో ఒకరు. చాలామంది చూడండి, భర్తకి ఏదైనా బలహీనత వచ్చిందనుకోండి చాలా డౌట్ చేస్తాడు. అయ్యి బాబా మామూలుగా ప్రపంచంలో ఇంకెవరికి రానట్టుగా జ్వరం ఈయనకే వచ్చినట్టు ఫీల్ అవుతూ ఉంటాడు. భార్యకు టైఫాయిడ్ జ్వరం వచ్చి, డెంగ్యూ జ్వరం వచ్చి, ప్లేట్లెట్స్ పడిపోయినా సరే పర్లేదులే తగ్గిపోతుంది అంటాడు. ఏమంటాడండి? పర్లేదులే తగ్గిపోతుంది అంటాడు. చాలా సందర్భాల్లో మీరు గమనించండి. ఎందుకంటే వాళ్ళకు వస్తే ఒకలాగా, వీళ్ళకి వస్తే ఒకలాగా కదండి. భార్య బలహీనరాలుగా ఉంటే ఖచ్చితంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఓ మంచి భర్తగా మనం ఉండాలంటే భార్య అన్ని విషయాలు మనతో పంచుకోగలగాలి. దేవుని నామమున స్తోత్రముగా. అన్ని విషయాలు, ఆమె శారీరకంగా ఉన్న బలహీనతలు కానివ్వండి, ఆమె ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కానివ్వండి, అన్ని విషయాలు మనం పక్కన కూర్చొని వాళ్ళని అడిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు. దేవుని నామమున స్తోత్రముగా. మొట్టమొదటిగా భార్యను ప్రేమించాలి. రెండవది భార్య యొక్క బలహీనతలు ఏం చేయాలండి? గుర్తించాలి. ఇక మూడవది కుటుంబాన్ని పోషించాలి. మూడవది ఏం చేయాలండి? భర్తకు ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే కుటుంబాన్ని పోషించాలి. చాలామంది నేటి సమాజంలో మనం చూస్తున్నప్పుడు కుటుంబాన్ని పోషించకుండా పుట్టింటి దగ్గర నుంచి తెమ్మని వేధించే ఆ భర్తలు కూడా చాలామంది కనబడుతున్నారు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుచేతనంటే ఆదామును తయారు చేసి దేవుడు, ఆదామా నువ్వు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ప్రార్థన చేసుకుని నీకు భోజనం తీసుకొచ్చి పెడతానులే దేవుడు. ఏమాట తెలుసా? నువ్వు పొలం ఉంది, ఏదేను తోట, ఆ ఏదేను తోటను ఏం చేయాలి? సేద్యపరచాల్సిన పరిస్థితి నీదే. దేవుని నామమున స్తోత్రం. ఆ భూమిని పండించాలి, ఆ పండగ వచ్చినటువంటి ఫలాల్ని కుటుంబంతో కలిసి అనుభవించాలి. దేవుని నామమున స్తోత్రము కలిగి. ఎందుకంటే కుటుంబ పోషణ ఎవరికి మీద పెట్టాడంటే దేవుడు భర్త మీద పెట్టాడు కనుక ఆ అధ్యాయాన్ని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. తిమోతి గారు రాసినటువంటి పత్రిక, 1 తిమోతి పత్రిక చూద్దామండి అందరూ కూడా. 1 తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. 1 తిమోతికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం.
ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయినడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. దేవుని నామన స్తోత్రం. ఒక కుటుంబ వ్యవస్థలోకి వచ్చామండి. అప్పుడు వరకు మీరు గమనించాలి పెండ్లి కుమార్తె అప్పటి వరకు వాళ్ళ నాన్న మీద ఆధారపడుతుంది. ఏం కావాలన్నా ఎవరు సమకూరుస్తారు? వాళ్ళ నాన్నగారే చూసుకుంటారు. ఇప్పుడు పెళ్ళైన తర్వాత అన్ని బాధ్యతలు చూడాల్సినటువంటి పరిస్థితి ఎవరిదంటే భర్తదే. అదవుతుందండి. భర్త ఖచ్చితంగా ఆ కుటుంబానికి పోషకుడిగా ఉండాలి. ఆ కుటుంబాన్ని బాధపరిచే విధంగా ఉండకూడదు. కాబట్టి ఎవడైనా సరే కుటుంబాన్ని గనక పోషించకపోతే వాడు అవిశ్వాసి కన్నా చెడ్డవాడంట. దేవుని నామన స్తోత్రం కలిగిన ఓ భర్తలారా, దేవుడు మనతో చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? కుటుంబంలో ఏ లోటులు కానీ ఏ సమస్య కానీ లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత దేవుడు ఎవరికి ఇచ్చాడంటే భర్తకి ఇచ్చాడండి. శారీరకంగా మనం ఆలోచన చేస్తే స్త్రీ శరీరం కంటే పురుషుని యొక్క శరీరం కొంచెం గట్టిగా ఉంటుంది. అవునా కదా చెప్పండి? స్త్రీ శరీరం కంటే పురుషుని యొక్క శరీరం కొంచెం గట్టిగా ఉంటుంది. ఈ గట్టిగా ఉండగల కారణం, ఇంత స్ట్రాంగ్గా దేవుడు ఈ మెటీరియల్తో మనల్ని ఎందుకు తయారు చేశాడంటే మనం కష్టపడి పని చేస్తామని చెప్పి. దేవుని నామన స్తోత్రము కలుగునుగా. ఎందుకు చేస్తారంటే కొంతమంది పని చేయని వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే దేవుడు చెప్పాడు వాళ్ళ గురించి. ఏమని చెప్పాడంటే, సోమరి ఎక్కడికి వెళ్ళమన్నాడు? చీమల యొద్దకు వెళ్ళు, వాటి నడతను చూసి బాగా నువ్వు నేర్చుకో. ఒకవేళ దేవుడు సోమరి సింహం యొద్దకు వెళ్ళమన్నాడు అనుకోండి, అంత దూరం మనోడు వెళ్ళడు. అది విషయం అన్నాడు. సింహం యొద్దకు వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళాలి? అడవిలోకి వెళ్ళాలి, అన్నీ చూడాలి, కష్టం. కాబట్టి ఆడు లేచి చూసినట్టునే మంచం పక్కన ఏముంటాయండి? చీమలు ఉంటాయి. చీమలు తిరుగుతూనే ఉంటాయి, కష్టపడుతూనే ఉంటాయి, అవి తింటాయి, దాచుకుంటాయి, భవిష్యత్తు కొరసు అన్నీ కూడా భద్రపరుస్తాయి. దేవుని నామన స్తోత్రం. కాబట్టి కుటుంబాన్ని పోషించడంతో పాటు భార్యకు ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలు ఏంటో గమనించాలి. దేవుని నామన స్తోత్రం. ఏమంటే భర్తలు చాలామంది ఉన్నారండి. ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా ప్రశ్న అడుగుతాను. మీ భార్య ఏది ఇష్టంగా తింటుందో మీకు తెలుసండి? ఒకవేళ తిరిగిపోతే కనుక వేస్ట్ అనమాట. నాతో కూడా చెప్పుకుంటున్నా. ఎందుకంటే కొన్ని ఇష్టాలు ఉంటాయి, వాళ్ళు డైరెక్ట్గా మనతో చెప్పలేరు. కానీ మనం ఎప్పుడైనా సరే బయటికి వెళ్తున్నాం అనుకోండి, ఉదాహరణకి పని ఉన్నా లేకపోయినా, అమలాపురం వెళ్దాం రాయి, నేను ఒక్కడిని వెళ్తున్నాను, సరదా నువ్వు కూడా వచ్చాయని చెప్పి రెడీ తీసుకుని వెళ్ళిపోతే ఎక్కడో మంచి హోటల్లో రెస్టారెంట్లో ఏదైనా భోజనం చేస్తాం అనుకోండి, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. అదవుతుందండి. పెద్దగా వాళ్ళు ఏమీ కోరుకోరండి. ఇంటికి బజ్జీలు ఎట్టుకొచ్చాం అనుకోండి, ఎంత ఆనందపడిపోతారండి. అడగకుండా ఏదైనా వర్షం పడుతున్నప్పుడు ఏదైనా మిరపకాయ బజ్జీలు సాధారణంగా, మరి నాకు అదేంటో తెలియదు కానీ ఆడవాళ్ళు ఎక్కువగా కారాన్ని ఇష్టపడతారు. అదవుతుందంటే మరి ఒకవేళ కనుక అలా తీసుకొచ్చి ఇస్తే కనుక వాళ్ళు అల్ప సంతోషులండి, వెంటనే ఆనందం అయిపోతారండి. అబ్బా, నా భర్త అంటే నాకు ఎంత ప్రేమ. కొంతమంది తయారని పిసినారి వాళ్ళు ఉంటారు, కొంతమంది తయారని, అది కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఆడు ఎలాగ వచ్చాడో అలాగ వస్తాడు ఇంటికంటే. అయ్యే మాసిపోయిన బట్టలతో అయ్యే డ్రెస్తో వస్తారు తప్ప ఎప్పుడు పొట్లం చేత్తో పట్టుకుని ఇంటికి వచ్చినటువంటి పరిస్థితి మనకు కనపడదు. ఓ సావుకారు గారు, కొంతమంది చెప్తున్న జాతకం ఉదాహరణ చెప్తున్నా. ఓ సావుకారు గారు సాగు బతుకులు ఉన్నారు. ఆయనకి ఇద్దరు కొడుకులు అయితే భార్య ఏమో తల దగ్గర కూర్చొని బాధపడుతుంది, చిన్నోడేమో కాళ్ళ దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటే గమనించాలి. పెద్దోడు కూడా వచ్చి ఆ మధ్యలో కూర్చొని నాన్న దగ్గర విసురుతున్నాడు, ఇలా విసురుతున్నాడు. చివరి టైంలో వచ్చాడు. గమనించాలి. ఆ యొక్క ముసలి సావుకారు అడిగాడు, చిన్నోడేడే అన్నాడు, కాళ్ళ దగ్గర ఉన్నాడు. పెద్దోడేడే అన్నాడు, ఇక్కడ ఉన్నాడు. మరి పెద్దోడు ఎక్కడ ఉండి చిన్నోడు ఎక్కడ ఉంటే కొట్టు దగ్గర ఎవడు వచ్చాడు అన్నాడు. అదన్నమాట విషయం. అంటే ఈయన చచ్చిపోయేలాగా ఉన్నా కొట్లో మాత్రం వ్యాపారం మాత్రం ఆగకూడదు. అదన్నమాట విషయం. ఎందుకంటే కొంతమంది ఉంటారండి పిసినారి వాళ్ళు, అది చెప్తున్నా. కాబట్టి ఖచ్చితంగా మనం సంపాదించిన దాంట్లోది ఇంటి దగ్గరికి మనం ఖచ్చితంగా తీసుకురావాలి. మంచి భోజన పదార్థాలతో వాళ్ళని ఏం చేయాలండి? తృప్తిపరచాలి. వాళ్ళకి ఏమేమి కావాలో, ఏ అవసరాలు ఉన్నాయో ఖచ్చితంగా వాళ్ళని చూసే ప్రయత్నం చేయాలి. కొంతమందికి ఇంట్లో ఖర్చు పెట్టడం ఇష్టం ఉండదు, కానీ హాస్పిటల్లో ఖర్చు పెట్టడం ఇష్టం ఉంటుంది కొంతమందికి. ఏమండి, ఎప్పుడు కూడా చూడండి, వారానికి కనీసం ఒక 200 రూపాయల పండ్లు కనుక తీసుకొస్తే ఆ పిల్లలు తింటారు, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు తింటారు. మనం పనికి వెళ్ళిపోయి మనం చక్కగా మామిడి కుదురులో షారూన్ హోటల్లోని, జగ్గనపేటలో సాయి టిఫిన్స్లోని, అమలాపురం గణపతి బిర్యానీ దగ్గర చక్కగా తినేసి వచ్చేస్తాం. మరి ఇంటి దగ్గర పరిస్థితి ఏంటి? మనకి ఆలోచన చేయండి. కాబట్టి ఇంట్లో ఏమేం కావాలో భర్తగా మనం ఆలోచన చేయాలి. దేవుని నామన స్తోత్రం. అందుకే కుటుంబాన్ని పోషించే బాధ్యత, కుటుంబాన్ని సంరక్షించే బాధ్యత ఎవరికి ఇచ్చారో తెలుసా? దేవుడు భర్తకి ఇచ్చారండి. మొట్టమొదటి పాయింట్, భార్యను ప్రేమించాలి, ఆమె బలహీనతలను అర్థం చేసుకోవాలి. మూడోది మీరు గమనించాలి, ఆమెను పోషించాలి. ఏం చేయాలండి? ఆమెను పోషించాలి. అలాగే 4వ పాయింట్ చూడండి, మన శరీరాన్ని మనం ఎలాగైతే ప్రేమించుకుంటున్నామో అలాగే భార్యను కూడా అదే రీతిగా ప్రేమించాలి. ఇందాక చదివినటువంటి ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రికే 5వ అధ్యాయము 28, 29 చూద్దాం. 5వ అధ్యాయము అదే అధ్యాయం అండి, 28వ వచనం 29, 5, 28, 29. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యను ప్రేమింపబద్ధులమై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. దేవుని నామన స్తోత్రము కలుగునుగా. మన శరీరాన్ని, పురుషుడు తన శరీరాన్ని ఎలాగైతే ప్రేమించుకుంటున్నాడో అలాగే భార్యను కూడా ఏం చేయాలండి?
ప్రేమించాలి. దేవుని నామమున స్తోత్రము కలుగునుగా. అసలు నీకు ఆమెకు సంబంధం లేదు. ఆమె ఓ చోట పెరిగింది, నువ్వు ఓ చోట పెరిగావు. నిన్ను నమ్మి నీ ఇంట్లో అడుగుపెట్టింది. అడుగు పెట్టినటువంటి స్త్రీని నిష్ఠూర పెట్టకుండా, బాధ పెట్టకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరిదో తెలుసా? భర్తదే. దేవుని నామమున స్తోత్రము కలిగి. ఎందుకంటే భర్తలో ప్రేమించే లక్షణం ఉన్నప్పుడు, భర్త ప్రేమించే తత్వాన్ని కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎన్ని చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా అవన్నీ కూడా తొలగిపోతాయంట. దేవుని నామమున స్తోత్రములు. అందుకే సొలొమోను అంటాడు, ప్రేమ దోషములన్నిటినీ కప్పుతుంది. బాగా చెప్తున్నా వినండి మాట. ఒక వ్యక్తిని గనక నిజంగా గనక మనం ప్రేమిస్తే, ఒక వ్యక్తిని గనక మనం నిజంగా ప్రేమిస్తే, ఆ వ్యక్తి ఎలాగున్నా సరే మనం ఏం చేస్తామంటే యాక్సెప్ట్ చేయగలగాలి. అతను ఎలాగున్నా సరే, ఏ పరిస్థితిలో ఉన్నా సరే, అతను మనకు నచ్చినా నచ్చకపోయినా ఒక వ్యక్తిని గనక నిజంగా ప్రేమిస్తే అతను ఎలాగున్నా సరే మనం యాక్సెప్ట్ చేయగలం. అతనిలో లోపాలు ఉండొచ్చు, అతనిలో ఇబ్బందులు ఉండొచ్చు. అవసరమైతే మనం ఏం చేయాలంటే అతన్ని మార్చుకునే ప్రయత్నం చేయాలి. దేవుని నామమున స్తోత్రము కలుగు. మా ఆయన అంటే నాకు చాలా ఇష్టం, కానీ అడుగుతూ తాగుపోతాడని అన్నాం అనుకోండి, ప్రేమ ఉన్నట్టు లేట. ఒకసారి మేము మా బంధువుల్లో ఒక ఆయన చనిపోతే వెళ్ళామండి, మార్టేరు. బాగానండి మాట. చనిపోతే వెళ్ళినప్పుడు గమనించాలి, అతను ఎందుకు చనిపోయాడంటే బయట ఆయన గురించి విన్నది, బాగా త్రాగుడు ఎక్కువైపోయి లివర్ పాడైపోయి చనిపోయాడండి ఆయన. లివర్ పాడైపోయి చనిపోతే కొద్ది రోజులు అయిన తర్వాత మేము పలకరించడానికి వెళ్ళాం. పలకరించడానికి వెళ్తే వాళ్ళ వాళ్ళ కొడుకు కూర్చోన్నారు మా దగ్గర. కూర్చున్నప్పుడు వాళ్ళ ఆవిడ చెప్తుంది, ఎంత బాగా కన్విన్సింగ్గా చెప్తుందంటే, మాట మీరు బాగా వినండి. మా ఆయన చాలా మంచోడండి, ఎవరి దగ్గర ఏది తినేవాడు కదండి, అతను ఖర్చు పెట్టుకుని అతనే తినేవాడండి. అతను పగలంతా కష్టపడి సాయంకాలం ఇంటికి వచ్చినప్పటికి కొద్దిగా తాగొచ్చేవాడండి. ఎంత బాగా చెప్పించండి. పగలంతా కష్టపడంట, సాయంకాలం ఇంటికి వచ్చినప్పటికి కొద్దిగా అలాగ తాగొచ్చేవాడండి. నేను అనుకున్నాను కొద్దిగా తాగడం కూడా మంచిదేమనుకున్నాను. అలాగే కొద్దిగా తాగొచ్చేవాడండి. కాసేపటికి అర్థమైంది, బయట వాళ్ళు చెప్పిన మాట విన్నాను. ఏమన్నారో, బాగా పొద్దు నుంచి సాయం దాకా ఏం చేసి చూడండి, పూటుగా తాగేసి చూడండి, తాగేసి లివర్ పాడైపోయి చనిపోయాడు. కానీ ఈ దోషాన్ని ఆమె కప్పెట్టి ఎంత అందంగా చెప్తుందో చూడండి. చిన్న చిన్నవి ఉంటే మొత్తం బజార్లో పెట్టేసుకుంటాం మనం. చిన్న చిన్నవి ఉంటే గొడవ చేసి ఇక రోజు మన ఇంట్లో పెద్ద పంచాయతీ కార్యక్రమం జరుగుతుంది. కానీ గమనించండి, అతను తాగి చనిపోయాడు. గమనించాలి, అతని గురించి ఊళ్ళో ఉన్నటువంటి సాక్ష్యం అందరూ చెప్పింది ఏంటంటే లివర్ పాడైపోయి చనిపోయాడని చెప్తే, తన భార్య మాత్రం తన కోసం ఎంత అందంగా చెప్తుందో చూడండి. ఏం లేదండి, పగలంతా కష్టపడతాడు, సాయంకాలం కొద్దిగా ఏదో అలా తాగొచ్చేవాడండి. అంటే అది ఎంత అందంగా అద్భుతంగా చెప్పిందో చూడండి. ఎందుకంటే భర్త అంటే ఆమెకి చాలా ఇష్టమండి. దేవుని నామమున స్తోత్రం. అది విషయం అనమాట. ప్రేమ దోషములన్నింటినీ కూడా ఏం చేస్తుందంటే కప్పుతుంది. గమనించాలి, తమ సొంత శరీరం లాగా మన శరీరాన్ని మనం ఎలాగైతే సంరక్షించుకుంటున్నామో అదే రీతిగా మనం ఏం చేయాలంటే భార్యని కూడా సంరక్షించాలి. 5వ పాయింట్ చూద్దాం. ఆమెతో మృదువుగా మాట్లాడాలంట. ఎలా మాట్లాడాలండి? మృదువుగా మాట్లాడండి. పరమగీతాల గ్రంథం చూద్దాం. జ్ఞాని అయినటువంటి సొలొమోను షూలమ్మితిని వర్ణిస్తూ రాసినటువంటి ఒక అద్భుతమైనటువంటి పుస్తకం చదువుదాం. పరమగీతములు 2వ అధ్యాయము, పరమగీతములు 2వ అధ్యాయము 10 నుండి చదువుతున్నాను. చూడండి, 10 నుండి చదువుతున్నాను. ఇప్పుడు నా ప్రియుడు నాతో మాట్లాడుచున్నాడు, నా ప్రియులారా సుందరవతి లెమ్ము, రమ్ము, చలికాలము గడిచిపోయిను, వర్షాకాలము తీరిపోయిను, వర్షమిక రాదు, దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి, పిట్టలు కోలాహలము చేయు కాలం వచ్చును, పావుర స్వరము మన దేశంలో వినబడుచున్నది, అంజూరపు కాయలు పక్కవ మగుచున్నవి, ద్రాక్ష చెట్లు పూతపట్టి సువాసననిచ్చుచున్నవి. నా ప్రియులారా సుందరవతి లెమ్ము, రమ్ము, బండ సందులలో ఎగురు నా పావురమా, పేటపేటలు ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము. దేవుని నామమున స్తోత్రము కలుగునుగా. ఏంటండి, ఏమంటాడండి ఇక్కడ సొలొమోను? నీ స్వరము మధురం. ఎప్పుడైనా అన్నారండి భార్యతోటి మాట? భర్తలో భలే మాట్లాడుతున్నామంట. ఎప్పుడైనా అన్నావా? చాలా అందంగా మాట్లాడుతున్నాం, పద్ధతిగా మాట్లాడుతున్నాం అనం మనం. అసలు నోట్లోంచి ఆ మాటే రాదు మనకి. ఎందుకు చెప్తున్నాడండి చూడండి, ఇక్కడ షూలమ్మితిని వర్ణిస్తూ సొలొమోను అంటున్నాడు కదా, నీ మాటలు ఎలా ఉన్నాయి? మధురంగా ఉన్నాయి. రెండో చూడండి, నీ ముఖము మనోహరము. దేవుని నామమున స్తోత్రం కలుగు. ఏమంటాడండి? నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యం అని చెప్పి ఇక్కడ చక్కగా మనం పాడే పాట ఈ చరణం నుంచే మనం తీసుకున్నట్టుగా మనం గమనించాలి. కాబట్టి మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడాడంటే మృదువుగా మాట్లాడాలి. ఎలా మాట్లాడాడండి? అందుకే పురుషుడికి కాపురం చేయాలంటే ఏం కావాలని చెప్పాడు? జ్ఞానం కావాలని చెప్పాడు. ఏం కావాలని చెప్పాడండి? జ్ఞానం. ఎందుకంటే మీకు భార్యకు శిరస్సు ఎవరంటే పురుషుడు. కాబట్టి పురుషుడైనటువంటి భర్త అన్ని విషయాల్ని కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. దేవుని నామమున స్తోత్రం కలుగును. అప్పుడప్పుడు మీ భార్యలు మిమ్మల్ని అడుగుతూ ఉంటారు, గమనించాలి భర్తల్ని, ఇందులో ఏ చీర కట్టుకోమంటామంటారు. అప్పుడప్పుడు అడుగుతారు చూడండి, ఇందులో ఏ చీర కట్టుకోమంటారు. చాలా తెలివిగా అడుగుతారు వాళ్ళు. ఆల్రెడీ ఒకటి డిసైడ్ అయిపోతారు వాళ్ళు. అది వాళ్ళ పుట్టింటోళ్ళు పెట్టిన చీర. అర్థమవుతుందండి? మనం కూడా తెలివిగా వ్యవహరించి ఏం చేయాలంటే అదే కట్టుకోనాలి. ఎందుకంటే వాళ్ళ తమ్ముడో అన్నయ్యో పెట్టిన చీర అది. అప్పుడు ఇంకా ఆవిడ ఆనందానికి వద్దులు ఉండవు. అప్పుడు
ఒకవేళ కనుక మనం పండగ కొన్న చీర కనుక కట్టుకోమన్నా అనుకోండి, గొడవలు అయిపోతుంది అన్నట్టు పరిస్థితి. అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు, ఈ నాటిల్లో మనకి ఈ రోజున ఏది కట్టుకోమంటాం అంటారు. అప్పుడప్పుడు గమనించాలి. ఎందుకు చేత చెప్తున్నానంటే, చాలా జాగ్రత్తగా వాళ్ళు ఏం చేయాలంటే, మృదువుగా వాళ్ళు ఏం చేయాలంటే సంరక్షించుకోవాలి. ఇక్కడ చెప్తున్నటువంటి మాట చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఆమెతో మృదువుగా మాట్లాడాలి, నీ ముఖము మనోహరం అనాలి, అదవుతుంది నీ స్వరము ఏం చేయాలండి, మాధుర్యమని పలకాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ లక్షణాలు కనుక ఏ భర్తలో ఉంటాయో, ఆ యొక్క భర్త వెళ్తున్నటువంటి మార్గం కానీ, ఆ కుటుంబ మార్గం కానీ అత్యద్భుతంగా ఉంటుంది. దేవుని నామమున స్తోత్రం కలిగిన. ఎందుకంటే కుటుంబ వ్యవస్థలో మనం ఉన్నాం. నేను ముందు చెప్పాను, నాలో కూడా అన్ని లక్షణాలు లేవు. ఎందుకంటే వాక్యం చదువుతున్నప్పుడు ఖచ్చితంగా కొన్ని మనం నేర్చుకోవాలి. అందుకే వాక్యం గురించి దేవుడు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, వాక్యము రెండంచులు గల ఖడ్గము. అది చెప్పేవాడికి అలాగే వినేవాడికి ఇద్దరికి కూడా సంబంధించినటువంటి వాక్యం కనుక, చెప్పబడుతున్నటువంటి ప్రతి మాట ఇది దైవావేశంతో వచ్చినటువంటి మాట కనుక, వాటన్నిటిని కూడా మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా భర్త కుటుంబాన్ని ప్రేమించాలి, భార్య లోబడాలి. తన సొంత శరీరం వలె ఆ కుటుంబంలో ఉన్నటువంటి భార్యను సంరక్షించుకోవాలి. ఆమెకున్నటువంటి బలహీనతలు ఏం చేయాలంటే గమనించాలి. ఎందుకంటే స్త్రీ మిక్కిలి బలహీనమైన ఘటం కనుక, ఆమెకు చాలా బలహీనతలు ఉంటాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి. అవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అలాగే ఆమెతో మృదువుగా మాట్లాడాలి. చివరికి ఒక మాట చూపించి ముగించే ప్రయత్నం చేస్తాను. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. దేవుని నామమున స్తోత్రం కలిగి. ఏమని రాయబడి ఉందండి? భర్తలారా మీ భార్యను ప్రేమించండి, వారిని నిష్ఠూర పెట్టకండి. కొంతమంది అంటారండి, నువ్వు ఏడ్చే కొలది నేను ఇంకా ఏడిపిస్తాను. నువ్వు ఏడ్చే కొలది ఏంటండి? ఏడిపిస్తాను. ఏడ్చే కొలది ఏడిపించుకోండి ఏమంటాం? మొగుడాను సాడిస్ట్ అంటాం. అదవుతుందండి. ఏడ్చే కొలది ఏడిపించాడు అనుకోండి ఏమంటాం మనం? శాడిస్ట్ అంటాం. అదే శాడిస్ట్ యొక్క లక్షణం ఏంటంటే, ఆడు ఏడ్చుకోలేదు ఏం చేస్తాడు, ఇంకా ఆనందపడతా ఉంటాడు. ఇక్కడ రాయబడినటువంటి మాట చూడండి, భర్తలారా మీ భార్యలను ప్రేమించండి, వారిని నిష్ఠూర పెట్టకండి. నిష్ఠూర పెట్టకండి. ఎందుకంటే వాళ్ళకి అన్ని విషయాల్లో కూడా ఇబ్బందులు ఉన్నా, సమస్యలు ఉన్నా, ఎందుకంటే అన్ని విషయాలు ఇంటికి ఫోన్ చేసి వాళ్ళు మాట్లాడలేరు కనుక, మనమే తెలుసుకొని ఖచ్చితంగా వాళ్ళని ప్రేమించే ప్రయత్నం చేసినప్పుడు ఆ కుటుంబం చాలా అద్భుతంగా ఉంటుంది. మొట్టమొదటిగా చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? భర్త కుటుంబానికి యజమాని, యజమాని తీసుకున్న నిర్ణయానికి భార్య కట్టుబడి ఉండాలి. దేవుని నామమున స్తోత్రము కలుగునుగా. మా భర్త కుటుంబంలో హెడ్ అంతే. దేవుని నామమున స్తోత్రము కలుగునుగా. ఆ కుటుంబానికి సంబంధించిన పూర్తి వ్యవహారాలు ఎవరు చూసుకోవాలంటే భర్త చూసుకోవాలి. భార్య ఏం చేయాలి అంటే ఆయనకు లోబడాలి, ఓ మంచి సలహాదారునిగా ఉండాలి. దేవుని నామమున స్తోత్రము కలుగు. అంతే తప్ప ఏయో లోపాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. నేను ఒకసారి చెప్పే మాట, ఎందుకంటే ఎవరు కూడా పెర్ఫెక్ట్ కాదు, ఎవరు కూడా నీతిమంతులు లేకపోతే ఎవరు కూడా పరిపూర్ణులు కాదు. గమనించాలి. నేను పౌలు గారు ఒక మాట అంటాడు, నేను మంచి చేయాలనుకుంటున్నాను కానీ మంచి నేను చేయలేకపోతున్నాను అంటాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో కూడా ఏయో కొన్ని బలహీనతలు ఉంటాయి. బలహీనతలు ఉన్నా ఒకవేళ భార్య గనక భర్తని ప్రేమిస్తుంటే గనక భర్తకు ఉన్నటువంటి బలహీనతలను కప్పిపెట్టాలి. దేవుని నామమున స్తోత్రం కల. అంతే తప్ప దాన్ని బయటపెట్టి అల్లరిపాలు చేసే విధంగా మనం ఉండకూడదు. ఎందుకంటే మన కుటుంబ జీవితాలను మనమే చేతులారా నాశనం చేసుకున్నాం. వాస్తవాలను బట్టి ఆలోచన చేస్తున్నా. దేవుడు ఇచ్చినటువంటి ఈ మానవ జన్మ అద్భుతమైనది. దేవుని నామమున స్తోత్రం కల. ఈ మానవ జన్మ చాలా అద్భుతమైనది. కాబట్టి ఇప్పుడే కొంతకాలమే మనం ఈ భూమి మీద ఉంటాం. ఉన్నప్పుడే భర్తను ఖచ్చితంగా ప్రేమించేవారిగా ఉండాలి, అలాగే భార్యను ప్రేమించేవారిగా ఉండాలి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఉంటే బాగుండు, ఏదో చేస్తే బాగుండు అని చెప్పి మనం బాధపడటం కంటే ఉన్నప్పుడు ఖచ్చితంగా కుటుంబంతో ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా మనకున్నటువంటి కుటుంబస్తుల్ని మనం ప్రేమించే ప్రయత్నం చేద్దాం. చిన్న లోపాలున్నా ఖచ్చితంగా సవరించుకునే ప్రయత్నం చేద్దాం. దేవుడి మాటలు వినికుల్లో దీవించి ఆశీర్వదించును గాక.